హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక సాంగ్ మీద వన్ పిక్ లిరికల్ కెమెరా యానిమేషన్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్లో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 342 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. ఫీల్ ద మ్యూజిక్ అని టైటిల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్ వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత లాస్ట్కి వచ్చేయండి. లాస్ట్ మీరు 23.27 సెకండ్ దగ్గర వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ ఇసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. లాస్ట్కి లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. మీరు ఇలా లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు 4.1 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ ఫోటో మీద ట్యాబ్ వేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ఈ ఫోటోని కిందకి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని మీరు మోటార్స్ వెళ్ళి ఇలా మధ్యలోకి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫోటోని అయితే మధ్యలోకి సెట్ చేసుకోండి. మీరు ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నా. ఇలా సెట్ చేసుకొని ఈ బాక్స్ మీద ట్యాబ్ ఇసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫోటోని అయితే కొంచెం కిందకి జరుపుకుంటున్నా. ఇలా ఆన్ చేసుకుని మీకు ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఫీల్ ద మ్యూజిక్ అని ఉంటుంది. 4.1 సెకండ్ దగ్గర నుంచి మీకు మెయిన్ యానిమేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లిరిక్స్ది ఇలా అయితే ఉంటుంది. ఇలా ఫోటోని మీరు ఇలా వీడియోని మూవ్ చేస్తూ మీరు లిరిక్స్ని అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ అయితే పర్సన్ బ్యాక్ అయితే వెళ్ళిపోయింది కదా, లిరిక్స్ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి ఇలా రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా 1 by 1 మీరు లిరిక్స్ని వచ్చి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా 1 by 1 మీరు లిరిక్స్ని అయితే కొంచెం సెట్ చేసుకోండి. లిరిక్స్ మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా బయటికి తెచ్చుకోండి లిరిక్స్ని. మీ ఫోటోని బట్టి లిరిక్స్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు లిరిక్స్ని సెట్ చేసుకున్న తర్వాత 23.27 సెకండ్ దగ్గర వచ్చి ఫోటో మీద ట్యాబ్ వేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని స్టార్టింగ్ వచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత కింద మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ వేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి కొంచెం ఎక్స్పోజర్ అయితే పెంచుకోండి. ఇలా గామా తగ్గించుకోండి. ఎఫెక్ట్ 1% అయితే పెంచుకోండి. తర్వాత మళ్ళీ ఫోటో దగ్గర వచ్చేయండి. ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ వేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని
స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని మీ ఫోటోని బట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి, పెంచుకోండి. దీన్ని ఎక్స్పోజర్ సెట్ చేసుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.